వాళ్ళు అవుట్ కాస్ట్. ఈ సిస్టమ్ నుంచి వెలివేయబడ్డ వాళ్ళు దళితులు, శూద్రులు లేకప్పుడు. కానీ ఈ బ్రాహ్మణుడు చెప్పినటువంటి ఇల్లాజికల్ వాటికి తీవ్రంగా వ్యతిరేకించి కొట్లాడి వీటిని పాటించకుండా చేస్తే వాళ్ళని ఒక శిక్ష చేయడానికి ఈ సిస్టమ్ నుంచి వెలివేసి ఎవరూ చేయకూడని పనులని చేయించిండు వాళ్ళతోటి. అది శిక్షలో భాగంగా. అందుకని ఈ వర్ణ వ్యవస్థలో దళితులు లేరు. సింపుల్. అరే గాడిది, ఎవడైనా తల్లి గర్భంకి వెళ్ళే కదరా పుట్టేది. బ్రాహ్మణుడు ముఖంలోకి వెళ్ళి, క్షత్రియుడు భుజాలకేని, మా బీసీ ఎస్సీ ఎస్టీలంతా పాదాలకేని పుట్టినారు. ఎందుకురా ఈ పనివై మాటలు ఇంకెన్నొద్దులు చెప్తారా మాకు? ఓ నాగలిగచ్చినోని వా నట్టుతా. మీరు ఒక్క గుడికి పోయి వాడు చదివే మంత్రాన్ని, వాడు సంస్కృతం చెప్పేదాన్ని తెలుగులో ఏందో అర్థం మీరన్నా ఇప్పుడు అన్ని గూగుల్ ట్రాన్స్లేట్లు వచ్చినాయి, అవన్నీ తీసుకొని వాడిని ముందర పెట్టి మీరన్నా అనలైజ్ చేయండి. లేదు అంటే వాడిని ఎట్లన్నా మీరన్నా సంస్కృతం నేర్చుకోనైనా వాటిని తెలుగులో అర్థాలు తెలుసుకోండి. ఇక మీరు గుడికోరిగా